అది ఫైబ్రిఫికేషన్ జాయిన్ అయిన నాకు ముందే జాయిన్ అయిపోయింది. జైన్ అన్నారు సార్. అంటే మన క్లిక్ చేయకముందే కనెక్ట్ అయిపోయింది. ముగ్గురు జాయిన్ అయ్యారా? ఎలా ఉంది జేకబ్ బ్రదర్ పాప? ఇంకా హాస్పిటల్లో ఉంది సార్. మీరు వచ్చేసారు, హైదరాబాద్ వచ్చేసారా? నాకు వేరే పని నుండి నేను వచ్చాను, మళ్ళీ వెళ్ళాలి. ఓకే, వాళ్ళు విజయవాడలో ఉన్నారు. ఇంకా అంటే ఏందండి ఈ వైరస్ దా లేకపోతే వేరేదేమన్నా? కోవిడ్ నెగిటివ్ వచ్చింది సార్. ఓకే, యూటీఐ ఉంది, యూటీఐ కూడా తగ్గింది. ఇంకా వేరే ఇన్ఫెక్షన్ మామూలుగా వాళ్ళకి ఐడెంటిఫై చేయలేదు. పిల్లలకి 6-7 years ఏజ్లో కామన్గా, అందులో ఈ కోవిడ్ టైంలో కూడా ఈ చాలా మంది పిల్లలకి ఇట్లా వస్తుందంట. ఈ వీడియోస్, ట్యాబ్లలో వీడియోస్ కంటిన్యూస్గా చూడటం, బయటికి రాకుండా 6 months నుంచి లోపలే ఉండటం, వాటి వల్ల కూడా ఈ ఇట్లాంటి టైప్ ఆఫ్ అన్ఐడెంటిఫైడ్ వైరస్లు ఇవన్నీ అది బాడీలో ఉన్నంత వరకు కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది. అది నెమ్మదిగా తగ్గుతుంది ఇప్పుడే. మరి అక్కడికి ఎందుకు తీసుకెళ్ళారండి విజయవాడ? మా ఇన్లాస్ ప్లేస్ తెనాలి సార్. అక్కడ ఓకే ఓకే, హాస్పిటల్లో మనకు అసిస్ట్ చేయడానికి అన్నిటికీ ఈజీగా ఉంటుందని అక్కడ తీసి, అందులో మా పాప వాళ్ళని రెగ్యులర్గా నేను విజయవాడ రెయిన్బోలోనే చూపించేవాళ్ళం ఇంతకుముందు, ఏపీలో నేను ఉన్నప్పుడు. ఇక్కడైతే బంజారా హిల్స్ రెయిన్బోలో కన్సల్టేషన్ చేసినాం, కానీ అడ్మిట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ అసిస్టెన్స్ కావాలని అక్కడ తీసుకెళ్ళాం. అంటే చిన్న పాపను చూసుకోవాలి ఇంటి దగ్గర ఎవరన్నా. చిన్న పాప ఉంటుంది కదా, మళ్ళీ మేము హాస్పిటల్లో ఉంటే మళ్ళీ ఇది అవుతుందని. మనం ప్రేయర్ చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడగు దేవా, మా యేసయ్య, మహోన్నతుడా, మహిమగలిగిన రాజా, కృపా కనికరం గల తండ్రి, నీకే వందనాలు, నీకు స్తుతులు, నేను నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయన ప్రభా, మరి యొక్క వారం మా జీవితంలో నేను మాకు అనుగ్రహించావు. ఈరోజు ఈ విధంగా నాయన ఈ యొక్క MTH క్లాస్లో నువ్వు మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభా, మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ దయ వలనే అయి ఉన్నది. నేను ప్రభువా, నీ కృప లేకపోతే ఆయన మేము లేము. నీ కృప ద్వారానే మమ్మల్ని రక్షించావు, నీ కృప ద్వారానే మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్నావు, నీ కృప ద్వారానే మమ్మల్ని నాయన ఈ యొక్క స్థితిలో నీవు ఉంచావు. దాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నా ప్రభా, ఈ యొక్క MTH క్లాస్ని నాయన నీ కృప కలిగిన హస్తములకు అప్పగిస్తున్నాం. తండ్రి సహాయం చేయి నాయన. ఇది నువ్వు ఇచ్చిన ఒక అవకాశం నాయన ప్రభా, ఎందరికో లేని ఒక భాగ్యాన్ని నాయన ప్రభా, బిడ్డలను నువ్వు ఏర్పరచుకొని నువ్వు వీరికి అనుగ్రహించున్నావు. నీ కృపను దయచేయి, సహాయం చేయి. నీ బిడ్డలు నాయన ప్రభా, మరి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నాయన నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా, ప్రతి ఒక్కరి యొక్క స్థితిని, గతిని, పరిస్థితిని నువ్వు ఎరిగిన దేవుడవు. ప్రతి ఒక్కరి యొక్క అక్కర్లను నాయన ప్రభా నువ్వు తీర్చే దేవుడవై ఉన్నావు. ఈ యొక్క సమయంలో మరి ఒకసారి జేకబ్ బ్రదర్ వాళ్ళ యొక్క కుమార్తె గురించి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా, నీవు స్వస్థపరిచే దేవుడవు, యెహోవా రఫా. నాయన ప్రభా, నీవు కనికరమును నువ్వు చూపించే దేవుడవు. నాయన ప్రభా, మరి కుమార్తె పైన నీ కృపను నేను చూపించి నాయన ప్రభా, మరి త్వరగా కుమార్తె కోలుకోవడానికి తండ్రి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఎందుకంటే నాయన ప్రభా, మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే, మా నిరీక్షణ నీవే, మా కోట నీవై ఉన్నావు, మా దాగు స్థలం
నీవై ఉన్నావు నాయన ప్రభా. నీ తట్టు నాయన మా కన్నులెత్తుచున్నాం. నీ తట్టు నాయన ప్రభా ఇదిగో మా యొక్క చేతులను మేము చాపుచున్నాం నాయన ప్రభా. ఎందుకంటే నువ్వు మా తండ్రివి నాయన ప్రభా. నీ కృపను కుమార్తెకు అనుగ్రహించి మరి నాయన త్వరగా కోలుకొని నీ నామాన్ని మయపరచడానికి తండ్రి నువ్వు సహాయం చేయి. అదేవిధంగా నాయన ప్రభా నాయన కూడి ఉన్న పాస్టర్ పురుషోత్తమయ్య గారిని, సిస్టర్ పాస్టర్ రూతమ్మని బట్టి నేను వందనాలు. ఇంకా జాయిన్ కావాల్సిన వారు కూడా జాయిన్ అయ్యి నాయన ప్రభా ఈ యొక్క డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే ఒక సబ్జెక్ట్ ద్వారా నీ నామాన్ని మయపరచుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఎవరు జాయిన్ కాలేదు? Okay, Ramu brother and pastor. Okay, so we are coming to the we are talking from the page. Good evening, sir. Reynolds, sir. Good evening, brother. Good evening, Praveen brother and Victor Paul, Pastor Victor Paul. Andarki good evening. Okay. So we have been talking about dispensation లో పేజ్ నెంబర్ 31A లో మనము నేర్చుకుంటా ఉన్నాం. అండ్ పర్టికులర్లీ దట్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది సబాత్ అన్న ఒక దినముల గురించి లేదా రోజు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ సబాత్. Okay, so we are learning or talking about సబాత్ గురించి మనము మాట్లాడుతున్నాం. సబాత్ అన్నది దేవుడు అది ఇశ్రాయేలు జనానికి ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సంఘానికి కాదు కానీ ఇశ్రాయేలు జనాంగంకు దేవుడు ఈ యొక్క సబాతు దినమును దేవుడు వారికి అనుగ్రహించాడు అన్న ఒక విషయాన్ని మనము పోయిన వారము 31A and 31B, పేజ్ నెంబర్ 31A and పేజ్ నెంబర్ 31B ని మనము మనము చేసుకుని ఉన్నాం. సో we have seen about that thing as about the Sabbath, old dispensation. So ఇప్పుడు we come to the page number 32, page number 32A, page number 32A ని మనము చూసుకుందాం. Page number 32A. So ఈ పేజ్ నెంబర్ 32A లో which is about point number 2, the antediluvian age. The antediluvian age గురించి మనము చూస్తా ఉన్నాం. అండ్ పర్టికులర్లీ we are coming into the dispensation అనే ఒక టాపిక్ లోకి మనము వస్తూ ఉన్నాం. So it's about 7 dispensations: innocence, conscience, human government, law, grace, tribulation and millennium. డిస్పెన్సేషన్స్ గా 7 we are seeing as a dispensation. సో దాని గురించి మనం ఇక్కడ నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఈ got it, page number 32A, page number 32A, page number 32A. Okay, so this extends from the restoration of the earth from its chaotic condition to the flood. It is divided into 2 dispensations. Antediluvian age is divided into 2 dispensations. అంటే 32A లో మనం చూసినట్లయితే ఏడనిక్ డిస్పెన్సేషన్ అని మనం చూస్తా ఉన్నాం 32A లో. అండ్ when we come into the page number, when we come into the page number 35A, 35A లో మనం చూసినట్లయితే antediluvian dispensation అని చెప్పేసి 35A లో మనము చూస్తా ఉన్నాం. 35A లో antediluvian age గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో coming back to the 32A, which is about Adamic covenant or also Adamic dispensation గా మనము చూస్తున్నాం. సో ఇది ఎప్పుడు అనంటే
after its chaotic condition to the flood. అంటే ఆదికాండము మొదటి అధ్యాయము 3వ వచనం నుండి ఆదికాండము మొదటి అధ్యాయం 3వ వచనం నుండి ఆదికాండము 6వ అధ్యాయము చివరి వచనం వరకు ఆదికాండము 6వ అధ్యాయము చివరి వచనం వరకు మనం అక్కడ చూస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద Genesis chapter 1 verse 3 నుండి Genesis chapter 1 verse 3 నుండి then it goes up to the Genesis chapter 6 the last verse Genesis chapter 6 ఎందుకంటే chapter 7 నుండి we see about the flood the starting of the flood గా మనము చూస్తా ఉన్నాం. So 32a లో we come to the Adamic dispensation which is known as innocence గా మనము చూస్తా ఉన్నాం. Adamic dispensation. This dispensation extends from the creation of Adam to the expulsion from the garden. Okay, Adamic dispensation economic, so it is talking from the Genesis chapter Genesis chapter 1 verse 26 నుండి Genesis chapter 1 verse 26 నుండి Genesis chapter 3 వరకు Genesis chapter 1 26 ఎందుకంటే అక్కడ we see about God said that let us create man in our own image and likeness అని మనం చూస్తున్నా. ఆ తర్వాత then it goes up to the Genesis chapter 3 verse 24 Genesis chapter 3 verse 24 అంటే Genesis chapter 1 verse 26 నుండి Genesis chapter 3 verse 25 వరకు మనం చూసినప్పుడు that is known as the innocence గా మనము చూస్తా ఉన్నాం. It's known as the innocence the dispensation or Adamic dispensation. Okay, this dispensation extends from the creation of Adam to the expulsion from the garden. As to okay, so it's ఎవరైనా చదువుతారండి అక్కడ ప్రింటింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు కూడా? As to its duration we know nothing. It's only, sir. Huh? It's I think. Okay, so its duration. As duration is nothing. As to duration we know nothing. It was probably very short and was the dispensation of innocence. అమాయకత్వంగా మనం చూస్తున్నాం. So man's existence on this planet began under the most favorable circumstances. So under the most favorable circumstances. So దేవుడు ఎప్పుడు మానవుని తీసుకొచ్చాడంటే it is in the most favorable circumstances గా మనం చూస్తాం. The earth has been restored to its primeval glory. The waters swarm with fish and flow. The land was one mass of luxuriant verdure, and hills and valleys and plains were covered with flocks and herds of sheep and cattle. So we see about the air and అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకని everything must have been perfect to its kind, for we read that God saw everything he had made, behold it was very good. ఎందుకంటే Genesis chapter 1 verse 31 లో Genesis 1:31 లో మనం చదువుకున్నప్పుడు అక్కడ సెలవిస్తున్న ఒక మాట Genesis chapter 1:31 Genesis 1:31 Bible is saying to us, when God saw everything that he had made, and indeed it was very good, so the evening and the morning were the 6 days. So it was very good. అందుకనే దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుని కలగజేసినప్పుడు it is in the time of a good pleasant గా మనము చూస్తా ఉన్నాం. But not enough for man, for God took and planted a garden eastward in Eden, a garden in which God caused to grow every tree that was pleasant to the sight and good for food,
and in the midst of the garden he planted the tree of life and the tree of knowledge and good of evil. So మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఏందని he kept 2 trees. ఎందుకంటే Genesis chapter 2 verse 7. Genesis chapter 2 verse 17. Sorry, Genesis chapter 2 verse 17 లో మనం చూసుకున్నప్పుడు we'll come from the verse 15. Then the Lord God took the man and put him in the garden of Eden, to tend and keep it. And the Lord God commanded the man, saying, of every tree of the garden you may eat freely, eat, but of the tree of the knowledge of good and evil you shall not eat. For in the day that you eat of it, you shall surely die. So, when we come into this, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, దేవుడు అన్ని ఫలములను చేసి ఉన్నాడు, అన్ని ఫలములు అనుగ్రహించి ఉన్నాడు. అండ్ ప్రతి ఒక్క ఫలమును ఉచితంగా మనము తినాలి అనే దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది లేదా మనతో పలుకుతా ఉన్నది. బట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వేర్ God very clearly said, you should not eat the tree of the good and the evil. The day you eat, you shall surely die. No tinte nishayanga chanipotavam cheppesi devudu we all knew it. And then it's coming to the point of a garden in which and he planted the tree of the good and evil. The further, the garden was watered with a beautiful river. How many rivers are there? And how many rivers? Genesis chapter 2 verse 10 లో మనం చదువుకున్నప్పుడు 4 rivers. How many rivers? 4 rivers that we see. Now a river went out of Eden to water the garden, and from there it parted and became 4 rivers head. The name of the first is Pishon. It is the one which split the whole land of Havilah, where there is gold, and the gold of that land is good. And then Belgium and the oxen stone are there. The name of the second river is Gihon, is the one which goes around the whole land of Cush. The name of the third river is Hiddekel. It is the one which goes toward the east of Syria. The fourth river is Euphrates. So where we see about the 4 rivers ga. And so the garden was watered with a beautiful river, and when it was ready, God placed Adam in it. In this garden of matchless delights and amid scenes of indescribable loveliness, with God for counselor, and angelic brings as visitors with a sinless nature and environment most favorable to a pure and holy life, the progenitors of the human race were placed. The conditions were ideal, but Adam had no companion. Like manakandarku telusu Genesis chapter 2 lo man chadukunnappudu it's about Adam had no companion, because when we read in the verse 18, and the Lord God said, it is not good that the man should be alone. I will make him a helper comparable to him out of the ground. And we see about the thing, it is good. So the దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, it says that and Adam had no companion like unto himself, and because it was not good for him to be alone, for he would be lonely even among such beautiful surroundings. God said, I will make a helpmeet for him. And so the Lord caused a deep sleep, and manakandaru kuda telusund, and Adam knew that she came, and it's out of, because she was taken out of man. And it is clear that from the first Adam loved her, so he would have risked death for her by eating of the forbidden fruit. So it's coming to the point of so ikkada man chusukunnappudu, this is my bone of my bones, chapter 2 verse 23. This is bone of my bones and flesh of my flesh. She shall be called woman, because she was taken out of a man. So Bible lo ఇదే మాట ఇంకొక రిలేషన్షిప్ లో కూడా పొందిక చేయబడి ఉన్నదండి. అది ఏ రిలేషన్షిప్ అండి?
యాకోబు దగ్గర Huh? యాకోబు దగ్గర దావీదు దగ్గర దావీదుతోటి ఇశ్రాయేలీలు అంటారు కదా. గట్టిగా చెప్పండి, వినిపిస్తలే. దావీదుతోటి ఇశ్రాయేలీలు అంటారు కదా సార్, మీ ఎముకను అంటిన వారము నీ మాంసం అంటిన Okay, so we see about యాకోబు లాబానుతో కూడా. Laban. Okay, when we go into the chapter, Genesis chapter 27. Oh, sir. Genesis chapter 29. Genesis chapter 29 లో మనం వచ్చినప్పుడు verse 14. చదవండి. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. Okay, so అతని యొద్ద నివసించిన తరువాత నువ్వు నా ఎముకయు నా మాంసమై ఉన్నావు అని మనం అంటే ఈవెన్ లైక్ ఇట్స్ మేనల్లుడు మేనకోడల విషయంలో కూడా మనం చూసినప్పుడు ఇట్ ఈస్ రెఫరింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. మేనల్లుడు మేనకోడల విషయంలో కూడా it is referring the same sense what Adam have said in the Genesis chapter 2 verse 23. మళ్ళీ Genesis chapter 37 లో చూడండి. Genesis chapter 37. Genesis chapter 37 verse 27. ఈ ఇస్మాయిలీలకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి ఏమి చేరదని తన సహోదరులతో చెప్పెను. So it's about he is our flesh గా మనము the same sense what has been said in the Genesis chapter 2 verse 23 లో చెప్పిన ఒక సెన్స్ నే మనము చూస్తాం. And again we come to the chapter 9 verse 2. Judges న్యాయాధిపతులు 9వ అధ్యాయం 2వ వచనం. Judges 9 verse 2. Please speak in the hearing of all men of Shechem, which is better for you that all 70 of the sons of Jerubbaal reign over you, or that one reign over you. Remember that I am your own flesh and bone. I am your own flesh and bone. And then we move on to the Samuel, 2 Samuel chapter 5 verse 1. 2 Samuel chapter 5 verse 1. Then all the tribes of Israel came to David at Hebron and spoke, saying, indeed we are your bone and your flesh. Indeed we are your bone and your flesh, wherein we see Israel వచ్చి చెప్పారు. And then chapter 19. Okay. Chapter 19. 2 Samuel chapter 19. Verse 12 and 13. You are my brethren, you are my bone and my flesh. Why then are you the last to bring the king? And say to Amsa, are you not my bone and my flesh? God do so to me and more also, if you are not commander of the army before me. Continually in the place of Job. So where we see it's talking about my, and same sense kuda church గురించి వాడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. When we go into the Ephesians chapter 5. Ephesians chapter 5.
Ephesians chapter 5. Ephesians chapter 5 verse 30. For we are ఎంత సార్ తన శరీరమును 5:30. We are members of his body, of దాన్ని his flesh, and of his bones. యా సో ఇంగ్లీష్ లో ఉందండి, అది కూడా KJV లో ఉంది, తెలుగులో లేదు. It says that for we are members of his body, of his flesh and of his bones. అవయవాలు అన్నా సార్. యా అవయవాలు ఉంది, కానీ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఇట్స్ ఫ్లెష్ అండ్ బోన్స్, ఫ్లెష్ అండ్ బోన్స్ గా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ టు సే దట్ ఏదైతే ఒక మాట జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 23, జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 23 లో ఏదైతుందో ఆ మాటను మనం ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అంటే అది యాకోబు మాట్లాడిన ఒక మాటగా మనం చూస్తా ఉన్నాం, దావీదు మహారాజు మాట్లాడిన ఒక మాటగా చూస్తున్నాం, యోసేపు సహోదరులు యోసేపు విషయంలో మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మనము చూసుకున్నట్లయితే సంఘము గురించి కూడా అదే మాటను ప్రస్తావింపబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని మనం అంటా ఉంటాం, యేసుక్రీస్తు లాస్ట్ లో పొడవబడినప్పుడు ఓకే పక్కన ఎందుకు పొడవబడ్డాడు అని అంటే, ఏ విధంగా అయితే పక్క టెంపుల్ నుండి అవ్వను తీయబడి ఉన్నారో అదే విధముగా సంఘము కూడా యేసుక్రీస్తు యొక్క పక్క టెంపుల్ నుండి రావడంగా మనము చూస్తా ఉన్నాం. సో దట్స్ వాట్ we come to the point of according to the Ephesians chapter 5 verse 30 ప్రకారం ఏ ఒక మాట అయితే ఆదాము ఆదికాండము 2:33 అన్నారో అదే మాటను మనం ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. లైక్ నేను ముందు కూడా నేను అన్నాను, ఆదికాండంలో బైబిల్లో మనం అనేకమైన వివాహాలను మనం చూస్తా ఉన్నాం, ఆదికాండంలో కూడా అనేకమైన వివాహాలను చూస్తా ఉన్నాము. కానీ అందులో మూడు వివాహాలు అవి సంఘానికి సాదృశ్యముగా సంఘానికి కేంద్రికంగా ఉన్నాయని చెప్పేసి మనము బైబిల్లో మనము చూస్తా ఉన్నాం. వి సీ అబౌట్ 3 మ్యారేజెస్. ఒకటి ఆడమ్ అండ్ ఈవ్, రెండోది వచ్చేసి ఐజాక్ అండ్ రెబెకా, థర్డ్ వచ్చేసి జోసెఫ్ అండ్ హిస్ వైఫ్, జోసెఫ్ అండ్ అసనేత్ని మనము చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వ సంఘం యొక్క ఆరంభంగా మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు రెబెకా సంఘం యొక్క వివాహం కొరకు మనము చూస్తా ఉన్నాం. తర్వాత యోసేపు అసనెత్ అది సంఘము అది హెచ్చింపబడినట్లుగా మనము చూస్తున్నాం. వి సీ అబౌట్ ది ఎలివేషన్ ఆఫ్ ద చర్చ్ గా మనము బైబిల్లో మనము చూస్తాం. సో ఈ మూడు విషయాలు we come to the point of these three things. అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఆదికాండము 2:23లో ఆదాము పలికిన ఒక మాట, the flesh of my flesh and bone of my bone, the flesh of my flesh and the bone of my bone గా ఒక విషయాన్ని మనము చూస్తాను. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పేజ్ నెంబర్ 32 అండ్ పేజ్ నెంబర్ 32 కి మనము వస్తున్నప్పుడు where we see about but Adam had no companion like unto himself, and because it was not good for him to be alone, for he would be lonely even among such beautiful surroundings. So God said, I will make a helpmeet for him. And so the Lord God caused a deep sleep to fall upon Adam, and while he slumbered, the Lord God took a rib from his side, and from it made Eve. This is the first use of an anesthetic in the performance of a surgical operation of which we had any record. Whether Adam slept until his side was healed, or whether the Lord God healed it at once, we are not told. What must have been his surprise when he opened his eyes to seeing standing by him such a beautiful creature as Eve must have been. That Adam knew where she came from is clear from his statement. This is now bone of my bone and flesh of my flesh. She shall be called woman, Isha, because she was taken out of man. In Genesis 2:20, it is clear that from the first Adam loved her, so he would have not have risked death for her by eating of the fruit forbidden. Okay, the first pair were happy in their sweet companionship, and doubtless believed that
it would last forever. They knew nothing of the ruins of the criminal earth beneath their feet, now covered with the Adamic grandeur of a renewed earth. Neither did they know that the heavens above them swarmed with so on the things. But we see about under leadership of Satan, and their happiness was to end in the fall. That would necessitate their expulsion from that garden of delights, and that sooner or later they should taste of a physical death. Okay, physical death ga, because first we see about there are two kinds of death ఉన్నాయి కదండి మనకందరికీ తెలుసు. there is a spiritual death as well as there is a physical death. Spiritual death is a result of spiritual death is a result of spiritual death is the result of sin. disobedience గా మనము చూస్తా ఉన్నాం. And again we knew that physical death కూడా it is also a result of disobedience గా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన డెత్ ఏంది? ఫిజికల్ డెత్ స్పిరిచువల్ డెత్? Spiritual death first. Okay, spiritual death గా మనము చూస్తా ఉన్నాం. And so that's what the day you eat you shall surely die. The day you eat you shall surely die. నువ్వు తింటే నిశ్చయంగా నువ్వు చనిపోతావు అన్నాడు. కానీ ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు. So it's about almost, okay, so he lived but we see about he could not cross 1000. ఎందుకంటే దేవునికి ఒక దినము 1000 దినాలతో 1000 సంవత్సరాలతో 1000 సంవత్సరాలు. Okay, for God according to the 2 Peter chapter 3 verse 7 and 8 ప్రకారంగా 2 Peter chapter 3 7 and 8 ప్రకారంగా దేవునికి ఒక దినము 1000 సంవత్సరాలతో సమానముగా మనము చూస్తున్నాం. ఒకసారి చదవండి. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు ఇదేనా సార్? 2 పీటర్ కదా? 2 Peter chapter సరే డైరెక్ట్ 9 చదివి. 9th one. అతడు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఒక సంగతి మర్చిపోలేదా? ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 8 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. 8th verse. ఓకే, సో అందుకనే ఇట్స్ అబౌట్ we come to the point of it's about one day is equal to అది క్రియేషన్ కి కాదండి. అంటే 6000 years or 6 days అంటే 6000 years అని అనుకోవద్దు. ఓకే, ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ క్రియేషన్ ఆస్పెక్ట్ లో కాదు, బట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఆడమ్స్ ఏజ్ వైస్ లో. ఆడమ్ ఒక వయసు పరిమితంలో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ 930 years. సో ఎందుకంటే దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు క్లియర్ గా చెప్పాడు, 17వ వచనంలో దేవుడు క్లియర్ గా చెప్పాడు, ద డే యూ ఈట్ యూ షల్ షూర్లీ డై. సో అందుకని చెప్పేసి ద వెరీ ఫస్ట్ టుక్ ఈజ్ అబౌట్ ద స్పిరిచువల్ డెత్ అన్న దాన్ని మనం చూస్తాం. ఎందుకంటే స్పిరిచువల్ డెత్ అన్నది మన అందరం కూడా యేసుక్రీస్తుని అంగీకరించే దానికంటే ముందుగా మన అందరం కూడా వి ఆల్ ఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఎందుకంటే ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి చూడండి, ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 5వ వచనం, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఓకే, సో అందుకనే
we are dead in our sins and trespasses. We are dead in our sins and trespasses గా మనము చూస్తా ఉన్నాం. అంటే స్పిరిచువల్ డెత్ ఫస్ట్ అక్కర్ అయింది, ఆ తర్వాత ఫిజికల్ డెత్ అన్నది వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. సో ఇక్కడ కూడా అఫ్ కోర్స్ వి న్యూ దట్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ డెత్. ఫస్ట్ డెత్, తర్వాత సెకండ్ డెత్. సెకండ్ డెత్ అనేది కూడా ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ ఒకసారి ప్రకటన గ్రంథం 20:14 ప్రకటన గ్రంథము 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఓకే, సో రెండవ మరణంగా మనము చూస్తాం. అంటే విశ్వాసి యేసుక్రీస్తును అంగీకరించిన వారు వాళ్ళకు ఏ మరణం లేదండి, రెండవ మరణం లేదు. ఈ రెండవ మరణం లేదు. ఎందుకంటే ఈ రెండవ మరణాన్ని మనం ఏం చేసాం, ఈ రెండవ మరణాన్ని ఏం చేసాం, దాటేసాం. ఓకే, ఎందుకంటే యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే, సో మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, బికాస్ వి ఆర్ క్రాస్. అండ్ అదే మాట మళ్ళీ 1 John chapter 3:14. 1 John 3:14. 1 John 3:14. మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఓకే, సో వి హావ్ క్రాస్డ్. దట్స్ వాట్. అందుకనే మనకు రెండవ మరణం అన్నది లేదు, అది. సో దట్స్ అబౌట్ టాకింగ్ అబౌట్ లేక్ ఆఫ్ ఫైర్ మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఈ రెండవ మరణాన్ని మనము దాటి ఉన్నాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. అందుకనే యేసుక్రీస్తు దేన్ని నాశనం చేశాడండి, యేసుక్రీస్తు దేన్ని నాశనం చేశాడు, రెండవ మరణం యొక్క బలమును దేన్ని నాశనం చేశాడు, అపవాది యొక్క క్రియలను. అపవాది క్రియ ఏంది, అబద్ధికుడు. అపవాది క్రియ అబద్ధికుడు సార్, మోసపుచ్చుట సార్. సరే, ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములతో పాలువాడాయను. సో దేన్ని నాశనం చేశాడు, మరణం, అపవాది. పవర్, ద పవర్ ఆఫ్. సో వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ డెత్? మరణం యొక్క బలము. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెత్? What is the power of death? What is the power of death? English as well. English as well. For as much then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same, that through death he might destroy him that had the power of death, that is the devil. Okay, what is the power of death? What is the power of death? That is devil. Devil itself is the power of death. Devil itself is the power of death ga manamu chusta unnam. So devil
itself is the power of death. So అందుకనే సో యేసుక్రీస్తు ఆయన దేని నాశనం చేశాడు? అపవాది. You have destroyed what? You have destroyed the power of death, that is the devil. Okay, that's the devil గా మనము చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటండి? అపవాది క్రియలను లయపరచుటకు అని చెప్పేసి మనము ఓకే. సో అందుకనే మనము 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో మనము చదువుకుంటున్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఓకే, సో ఏంటది అపవాది క్రియ? ఏంది? పాపం చేయడం. డెత్. ఇట్స్ a death, the power of death. The power of death. ఎందుకంటే ఈ 1 John 3:8 Hebrews 2:14 రెండు కలిపి చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఫస్ట్ we see about the spiritual death, ఆ తర్వాత ఫిజికల్ డెత్ ని. సో ఫిజికల్ డెత్ is a curse or blessing? Physical death is a curse or blessing? Blessing. Yes. Blessing. Okay, it's a blessing. It's not, of course, అది curse గా అంటున్నాను కూడా, wherein we see it is a part of blessing. ఎందుకంటే it is to get rid of all the problems, all the pain, get rid of all the sufferings and sorrows. ఈ వేదన నుండి, చింత నుండి, సమస్య నుండి విముక్తిని పొందే విధముగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని చెప్పేసి we come to the point. Okay, so coming back to the page number 32, B point, okay, a paragraph, third paragraph. The first pair were happy in their sweet companionship and so on, but we see about the sooner or later they should taste of physical death. If it be charged that God should have forewarned Adam of his danger of an attack by Satan, let it not be forgotten that the command not to eat of the tree of knowledge of good and evil should have caused him to be aware of any being who should tempt him to disobey the command of God and eat of it. To have plainly told him of the plan of Satan would have frustrated God's purpose in testing of Adam. True obedience is to obey without knowing why. True obedience ఏందండి? What is true obedience? Without knowing why. True obedience is to obey without knowing why. Without knowing why. So that's the true obedience ga manam chustunnam. So the true obedience, it's to say, is to obey without knowing why. Without knowing why. That's what we see about Abraham. Abraham had obeyed to the voice of God. Abraham had obeyed to the voice of God without knowing, but he has a faith. He expressed the faith ga manamu chustam. Okay, the purpose God had in allowing Adam to be tempted and fall is to reveal in the gospel. If God had not permitted the human race to be tested and fall, the universe would never have had the supreme spectacle of his forgiving love and redeeming grace as revealed on Calvary. ఒకవేళ ఆదాము పాపము చేయకపోతే, మానవాళి పాపం చేయకపోతే మానవుడు ఏం తెలుసుకోలేకపోతుండే? If God had not permitted the human race to be tested and fall, the universe would never have had the supreme spectacle of his forgiving love and redemptive grace as revealed on Calvary. So it's in that. It's about ఒకవేళ మానవుడు పాపం చేయకపోతే దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమించే దేవుడు అని మనం ఎవరం కూడా
తెలుసుకోలేకపోయే వాళ్ళంగా మనము చూస్తాం. బికాస్ we knew that Bible says in 3 verses లో 3 వచనాలు అంటుందండి. Okay, when we read in the John 3:16, for God so loved the world, and when we read in the Romans 5:8, Romans 5:8, and then when we come into the book of Titus, తీతుకు రాసిన పత్రికలో మనము చదువుకున్నప్పుడు, wherein we see about chapter 3 verse 4. ఒకసారి చదవండి. I mean John 3:16 మన అందరు ఫెమిలియరే, Romans 5:8 కూడా ఫెమిలియరే, but we'll read Titus 3:4. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయట ద్వారాను మనల్ని రక్షించెను. ఓకే, సో అందుకని అది ప్రేమ మనము చూస్తాం. సో అంటే దేవుడు ప్రేమమయుడు. దేవుని యొక్క ప్రేమను ఆయన మనకు వ్యక్తపరిచాడు, బయలుపరిచాడు. అది దేని ద్వారా అనంటే ఇట్స్ ఓన్లీ, ద బైబిల్ సేస్ దట్ ఇట్స్ ఓన్లీ త్రూ love, only through love that we see about the thing. So andukane it's about the love is forgiving love. It's a forgiving love. God's love is what andi? It's a okay, దేవుని ప్రేమలో ఏమేమి ఉన్నాయండి? God's love, what are the things are there? In God's love there is discipline. In God's love there is forgiveness. In God's love there is what? Unconditional. Devani prema. If you just talk about God's love, you talk just about God's love, and ఇప్పుడు like forgiving అన్నాను. God's love is a forgiving. ఎక్కడండి ఒకసారి when you read in the Ephesians chapter 4:32 and Ephesians 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. Okay, so that's what it says that forgive even as God in Christ forgave you. So it's coming to the point, and it says that it's coming to the point, and it says to us. So it's about in God's love there is a forgiveness is there. In God's love there is what? Discipline is there. దేవుని ప్రేమలో ఏముంది? దర్ ఇస్ ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఓకే, సో అందుకని దేవుని ప్రేమలో ఏముంటుందండి? దర్ ఇస్ అ డిసిప్లిన్ ఇస్ దేర్ ఇన్ గాడ్స్ లవ్. బైబిల్ ఇస్ సేయింగ్ సో దేర్ ఇస్ డిసిప్లిన్. సో అందుకని గాడ్స్ లవ్ లో ఫర్గివ్నెస్ ఉంది. గాడ్స్ లవ్ లో దేర్ ఇస్ వాట్? డిసిప్లిన్ ఉంది. అండ్ గాడ్స్ లవ్ ఈస్ అన్కండిషనల్ లవ్. గాడ్స్ లవ్ ఈస్ అన్కండిషనల్ లవ్. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఇర్మియా 31:3 ఇర్మియా 31. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఓకే, సో అందుకని శాశ్వతమైన, ఇట్స్ అబౌట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక కృపను చూపించేవాడుగా మనం చూస్తాం. సో దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్, అండ్ ఇట్ సేస్ దట్ ఇఫ్ ఆదాము అవ్వ పాపం చేయకపోతే we would have not known the love of God, and we would have not known the redemptive grace as revealed on Calvary. It's about grace. Okay, so because we are saved by grace,
Bible says that we are saved by grace. And okay, the further 32b లో మనం చూసినప్పుడు how long after Adam was created Eve was given to him, we do not know. It must have been some time, for Adam required time to name all the living creatures that were brought to him, of cattle, of flock, and of the beasts of the field. Neither are we told how long after Eve was given to Adam before the temptation. It is hardly likely that it was immediately, for while they were mature physically, they were but as children in experience. At least Eve was, and so was unfit to cope with the seductive wiles of the serpent, so the powerful enemy of God and man. So it's about, okay, wherein we see about Satan's purpose, where we have seen about God's purpose ఏందండి? God's purpose ఏంది in allowing Adam and Eve to fall to be tempted అంటే అదేందండి? What is the purpose of God? Why did God allow Adam and Eve? Why did God allow Adam and Eve to be tempted? మీరు ఫాలో అవుతలేరు, బుక్ ఫాలో అవుతలేరు, మీరు బుక్ ఫాలో అవుతలేరు. చూడండి, అక్కడ గాడ్స్ పర్పస్ ఉంది, సాటన్ పర్పస్ ఉంది. They were matured or not? Matured physically? కాదు, ఒకసారి చూడండి. అంటే ట్రూ ఒబీడియన్స్ ఇస్ టు ఒబే వితౌట్ నోయింగ్ వై. ద పర్పస్ God had in allowing Adam to be tempted and fall is revealed in the gospel. So what has been revealed in the gospel? If God had not permitted the human race to be tested and fall, the universe would never have had the supreme spectacle of his forgiving love and redemptive grace as revealed on Calvary. ఎందుకు దేవుడు ఆదామవ్వను ఎలా చేశాడంటే, ఆయన ప్రేమను, ఒకవేళ ఆదామవ్వ ఆ పండు తినకపోతే మానవుడు దేవుని యొక్క ప్రేమను వాళ్ళు గుర్తెరిగే వాళ్ళు కాదు, దేవుని యొక్క క్షమాపణ పొందుకునే వాళ్ళు కానే కాదు. క్షమాపణ అంటే ఏంది అన్నది. ఓకే, ఇప్పుడు నౌ వి కమ్ టు ద లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చినప్పుడు సాటన్స్ పర్పస్. సో గాడ్స్ పర్పస్ చూసాము, నౌ వి కమ్ టు సాటన్స్ పర్పస్. Satan's purpose in the temptation was to thwart God's purpose in the creation of man, the peopling of the earth with a holy race of beings. Second purpose, to regain the earth which he had lost by his rebellion. His hope was to excite God to destroy the first pair of their sin before they could populate the earth. He played his game with consummate skill, fearing that if they were approached together, they might withstand him. He awaited the time when Eve should be alone. So Satan యొక్క purpose ఏందండి? Number one purpose ఏంది? What is the number one purpose of Satan's? To thwart God's purpose in the creation of man. Thwart అంటే ఏందండి? Thwart అంటే ఏందండి? దేవుని యొక్క పనికి అడ్డము పడడం. సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉంటాడు? ఉంటాడండి? దేవుని యొక్క పనికి అడ్డు పడుతూ ఉంటాడు. ఆల్వేస్ హి స్టాండ్స్ సైడ్. ఎందుకంటే ఒకసారి తెస్సలోనికకు రండి, మొదటి తెస్సలోనికకు వచ్చినప్పుడు అక్కడ పౌలు ఆయన సెలవిస్తాడు. when we come into the 1 Thessalonians chapter 2 verse 18. 1 Thessalonians chapter 2 verse 18. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచాడు అంటే మేము రావాలనుకుంటున్నాం, బట్ సాటన్ ఆల్వేస్ ఇండర్స్. సో సాటన్ ఆల్వేస్ ఇండర్స్ గా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ అబౌట్,
సో వేర్ విల్ బి ద సాటన్ అండి? సాతాన్ ఎక్కడ ఉంటది? చోట్ల ఉంటుంది. మన పక్కనే సో చర్చ్ లో ఉంటుందా ఉండదా? ఉంటది. ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటది. ఓకే, చాలా మంది అంటారు చర్చ్కి వచ్చేసరికి ఉండదు లేదని. బట్ ఇట్స్ అంటే మనం ఒకవేళ 7 సంఘాలలో మనం చదువుకున్నప్పుడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆ 7 సంఘాలలో మనం చూసినప్పుడు సాతాను గురించి ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. సీ అబౌట్ సాటన్ ఇన్ ఆల్ ద 7. అంటే యేసుప్రభు ఉన్నప్పుడే యేసుప్రభు పక్కనే వచ్చింది పేతురుతో వచ్చి, ఈ బండ మీద నా మందిరం కడతాను లేదా నన్ను పాపుల చేతికి అప్పగింపబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? సాతానా నా వెనుకకు రా. సో ఆయన ఇట్స్ టు సే దట్ ఇస్ దేర్. సో సాటన్ ఆల్వేస్ హిండర్స్. సో ఇక్కడ కూడా మనం చూసినప్పుడు టు ట్రాట్ గాడ్స్ పర్పస్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్ the peopling of the earth with a holy race of beings. Okay, so దేవుడు ఓకే ఒకసారి రండి మత్తయి సువార్త 19వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట. ఓకే, అక్కడ యేసు ప్రభును ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలో అడిగిన ఒక మాట, దానికి జవాబుగా యేసుక్రీస్తు ఇచ్చిన ఒక విషయంగా మనం చూస్తున్నాం. ఓకే, 6వ వచనం ఏముందండి? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఓకే, ఏక శరీరం. దేని కొరకు ఏక శరీరం అండి? అపవాదిని ఎదిరించడానికి. సంఘము క్రీస్తుతో. సంఘము క్రీస్తుకు. ఇంకా అంటే దులుపుకోండిగా. రండి. ఇంకా ఏక శరీరము దేని కొరకు? ఏక శరీరము దేని కొరకు? ఏక శరీరం దేని కొరకు అండి? ఐక్యత, భార్య భర్తలు. ఇంకా చెప్పండి. అపవాదిని ఎదిరించడానికి సార్. ఇద్దరు కలిసి అపవాదిని ఎదిరించడానికి. ఇంకా బాధ్యత గల. ఇంకా అయిపోయినాయా? అయిపోయింది. మలాకీకి రండి. ఇప్పుడు మలాకీ 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఓకే ఒకసారి దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ లో చదవండి. ఒకసారి ఇంగ్లీష్ లో మలాకీ 2:15. మలాకీ 2:15లో ఇంగ్లీష్ లో ఒకసారి చదవండి. And did not he make one? Yet had he the residue of the Spirit. And wherefore one, that he might seek a godly seed. Therefore take heed to your spirit, and let none deal treacherously against the wife of his youth. ఓకే, సో అక్కడ మనం చూసినప్పుడు ఏముందండి? బట్ did he not make them one? But did he not make them one, having a remnant of the Spirit? And why one? Why one? And why one? He seeks godly offspring. He seeks godly offspring. Therefore take heed to your spirit,
and let none deal treacherously with the wife of his youth. దేనికండి why one? Why did he made as one? Oneness is God's godly springs కోసం, అంటే God- దేవునిలో పిల్లలు. సో గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ కోసం, గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ కోసం అని మనం చూస్తాం. ఓకే, గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ కోసం. అందుకనే దేవుడు అన్నాడు వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు అని మనం చూసినప్పుడు, ఎందుకు వారిని ఏక శరీరంగా చేసి ఉన్నాడు అని అంటే అక్కడ దేవుని యొక్క వాక్యం why one because God seeks godly offspring, godly offspring అంటే దైవికమైన, తెలుగులో ఏముందండి దైవికమైన దేవుని చేత సంతానములుగా. తెలుగులో కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేసింది కదా. కాగా మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతులుగా ఉండకూడదు. ఓకే, సో ఇట్ సేస్ అబౌట్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ గా మనము చూస్తాం. సో ఇట్స్ అబౌట్ ద గాడ్లీ ఆఫ్. అండ్ మళ్ళీ ఇంకా చెప్పండి అండి, ఎందుకు ఇట్స్ అబౌట్ టూ బికమింగ్ యాజ్ వన్. బహుశా ఎనోష్కి వస్తుందేమో ఈరోజు టూ బికమింగ్ యాజ్ వన్. ఎనోష్ కానీ ప్రవీణ్ కానీ. ఓకే, సో ఓకే, ఫలించి అభివృద్ధి పొందిన. అవన్నీ పక్కన పెట్టేసేయండి ఇక మీరు. అందుకని దులిపేయండి అవన్నీ. ఓకే, సో రండి, we come to the point of Ecclesiastes. Ecclesiastes chapter 4. Ecclesiastes chapter 4. ప్రసంగి 4వ అధ్యాయము. ప్రసంగి 4వ అధ్యాయము 9 నుండి 12 అండి. ఫటాఫట్ చదివేసి 9 నుండి 12. కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు. పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. అందుకని అక్కడ మనం చూసినప్పుడు we see about why like two are అన్నదాన్ని మనం చూసినప్పుడు there we see about so many benefits ని అక్కడ మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో in the sense to say, నేను ఎందుకు ఇదంతా కూడా చదివించాను అంటే లైక్ Satan's purpose in the temptation was to thwart God's purpose in the creation of man. What was the purpose of God? What was the purpose of God? And according to the Malachi chapter 2 verse 15 prakaranga, what is the purpose of God? What is the okay ఇక్కడ చూడండి, మళ్ళీ బుక్ లో చూడండి. The peopling of the earth with a holy race, the peopling of the earth with a holy race of beings. అంటే దేవుడు ఏందండి? holy ఆఫ్ స్ప్రింగ్స్, అయితే ఇప్పుడు దేవుడు సాతానుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈ యొక్క హోలీ ఆఫ్ స్ప్రింగ్స్ లేకుండగా ఇట్ ఈస్ అబౌట్ మోనోగమి వెళ్ళిపోయి పోలోగమి అంటే ఒక వ్యక్తికి అనేక మంది స్త్రీలతో సంబంధం కలిగి ఉండడం, అనేక మంది స్త్రీల ద్వారా సంతానాన్ని కలిగి ఉండడం, లేదా వ్యభిచారము చేయడముగా సాతానుడు ఈ విధంగా అనేకమైన రీతులలో మనుషులను భ్రమపరుస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే ఇట్ ఈస్ త్రూ ద హోలీ ఆఫ్ స్ప్రింగ్. ఇట్స్ అబౌట్ ద హోలీ టు హూమ్ యు ఆర్ మ్యారీడ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏందండి ఎక్కువగా జరిగేది ఏంది? ఇట్స్ అబౌట్ సరగసిగా మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తుంది ఏంది అని అంటే ఈ ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఎక్కువగా అయిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. లేకపోతే మనము చూస్తున్నప్పుడు ఇట్స్ ఆల్ గోయింగ్ అగేన్స్ట్ ద మ్యాన్ మేడ్ వరల్డ్ గా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడముగా మనము చూస్తా ఉన్నాం.
దేవుడు చేసిన పద్ధతిని కాకుండా, దేవుడు నియమించిన ఒక విధానాన్ని కాకుండా, ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గోయింగ్ త్రూ ద వరల్డ్, మ్యాన్ మేడ్ వరల్డ్ కి ఎక్కువగా ఇంపార్టెంట్. ఎందుకంటే అది సాతాను యొక్క ప్రణాళిక. It's because God is looking for a holy offspring, or the holy race of beings. And సాతానుడు ఏం చేస్తున్నాడంటే, it's not that way, it has to be spoiled, it has to be corrupt గా అన్న దాన్ని మనము చూస్తాం. సెకండ్ పర్పస్ మనం చూసినప్పుడు, it's again to regain the earth which he had lost by his rebellion. The second purpose ఏంటండి? To regain the earth which he had lost by his rebellion, because he lost it. We knew that, to regain the earth. సాతాను యొక్క ప్రణాళిక ఏందని, దేవుడు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే ఆదాంకి ఇచ్చాడు. మనకందరూ కూడా తెలుసు, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు అధికారం. కానీ ఆ అధికారం ఏమైపోయింది? ఆదాము పాపం చేసగానే అధికారము సాతాను తీసుకున్నట్లుగా మనము లూకా సువార్త 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనము చూస్తా ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా దేవుడు అధికారము మానవునికి ఇచ్చాడు. కానీ ఆదికాండము 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ఒక అధికారాన్ని మానవుడు కోల్పోయాడు. ఆ కోల్పోయిన ఒక అధికారమును సాతాను చేజిక్కుకొని ఉన్నాడు. అది ఎలా అని మనకు తెలుస్తుంది అని అంటే, లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఆ ఒక విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే ఇట్ ఈస్ టు రీగెయిన్ ది ఎర్త్ which he had lost by his rebellion. His hope was to excite God to destroy the first pair for their sin, because they could populate the earth. So Satanu third purpose ఏందండి? Third purpose to excite God to destroy the first pair of their sin. దేవుడు సాతాను ఆశించింది అంటే ఈ మానవుల్ని దేవుడు నాశనము చెయ్యాలి అని చెప్పేసి సాతానుడు ఆశించి ఉన్నాడు. బట్ it is not happened. Where we see he played his game with consummate skill, fearing that if they were approached together they might withstand him. He awaited the time when Eve should be alone. And we knew that it's Adam was not there, only Eve was there. ఎందుకంటే మనము ఎక్కడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు, there the Bible says in the 1 Timothy chapter 2, 1 Timothy chapter 2, 1 Timothy chapter 2లో చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. 13-14. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. Okay, that's what it says that Adam was not deceived, but the woman being deceived because she was all alone. She was all alone గా మనము చూస్తా ఉన్నాం. It's the Bible says. And దానికి కనెక్టివిటీగా we go back to the Genesis chapter. Genesis chapter 3 verse 1 and 2 లో, Genesis chapter 3 verse 1 and 2 లో మనము చూస్తా ఉన్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను దేవుడు ఓకే, సో అక్కడ మనం చదువుకున్నప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ గా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. ఇట్స్ అబౌట్ ఈవ్ వాజ్ ఆల్ అలోన్. అవ్వ అక్కడ ఒంటరిగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఈ 3వ వచనంలోకి 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఇట్స్ అబౌట్ దట్ షీ వాజ్ ఆల్ అలోన్, ద వుమెన్ వాజ్ ఆల్ అలోన్, the thing. So now further, it is not improbable that Eve
curious to know the cause of the prohibition, had stolen away from Adam and gone off by herself to examine the tree. That Satan discovering here, there was not slow to take advantage of his opportunity. If Eve had avoided the vicinity of the tree, she would not have been able to cast that look at it, which made her desire to eat of its fruit. Like, manakandaru kuda telusandi, it's about seeing always makes a problem. Seeing always make a problem గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, బైబిల్లో ఎక్కడ కూడా చూసినాం మనం the word saw, SAW, like coming back to the Genesis chapter 3 కి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట. Genesis chapter 3 verse 6. Genesis chapter 3 verse 6. So when the woman saw that the tree was good for food, woman saw. The Bible says that woman saw. ఇక్కడ కూడా మనం చదువుకున్నప్పుడు what it says that if he had avoided the vicinity of the tree, she would not have been able to cast that look at it, which made her desire to eat of its fruit. Satan saw that Eve was disbridled about something. He wisely surmised that it was because God had forbidden Adam and Eve to eat the tree. So he approached her and spoke to her. The fact that Eve was not afraid to talk with serpent is an indication that it was not a loathsome creature and that it was no stranger to her. She had seen it often and probably talked with it before. Satan does not make it supreme effort until. So మనం చూస్తాం, it's about where seeing always makes the problem. అక్కడ saw, ఎందుకంటే like నేను అన్నాను, it's all about saw makes the problem. మళ్ళీ ఒకసారి ఎక్కడండి, when you come into the Genesis chapter 12. Genesis chapter 12. Genesis chapter 12. What the Bible says. When you go into the verse 14 and 12:14. So it was when Abram came into Egypt that the Egyptians saw the woman, that she was very beautiful. The prince of Pharaoh also saw her and commanded her to Pharaoh. And the woman was taken to Pharaoh's house. He treated Abram well for her. So, saw. It's coming to the point of saw. Manamu chusta unnam. And again, Allah, manam inka further. When we go into the chapter 20. సార్ అది శారాని వాళ్ళు చూశారు, అంతేగాని శారా చూడలేదు. లేదు, అదే అండి, చూసే విధానం అని చెప్తా. ఇక్కడ అవ్వ కూడా పండుని చూసాను. అవ్వ పండును, ఆమెది అక్కడ తప్పు, ఇక్కడ వీళ్ళ తప్పు. అదే అంటే మనము చూసేది ఎప్పుడు కూడా ఎలా చూస్తున్నాము, మనం చూసేది మనల్ని అది ఎక్కడికి నడిపిస్తుంది అన్నది ఒక ప్రాముఖ్యమైన ఒక విషయంగా మనము చూడాలి. అండ్ మళ్ళీ అందుకే అంటున్నాను, వి కమ్ టు చాప్టర్ 20. వి కమ్ టు ద చాప్టర్ 20కి మనం వచ్చినప్పుడు ఆదికాండము చాప్టర్ 20. And what it says that. Okay, when we come into the, because she is a man's wife and so on, where it is. Verse 6. And God said that and so on. But if you do not restore her, know that you shall surely die. Okay, so alani man chuskunta velta untunte, then we get up so many. But now we come to the Samuel, and we come to the second Samuel. Come to the second Samuel chapter 11.
Okay, verse 2 and 2 Samuel 11 verse 2. Then it happened one evening that David arose from his bed and walked on the roof of the king's house, and from the roof he saw a woman bathing. He saw a woman, and the woman was very beautiful to behold. They saw, చూచెను అని మనము చూస్తా ఉన్నాం. అండ్ మళ్ళీ దానియేలు పుస్తకానికి రండి. దానియేలు పుస్తకము దానియేలు పుస్తకము 4వ అధ్యాయం. Book of Daniel, chapter 4. Daniel chapter 4. Okay, so when we come into the Daniel chapter 4 lo manamu chadukunnappudu, and there we come to the point and we see about the Nebuchadnezzar. Nebuchadnezzar gurinchi మనం చూసుకున్నప్పుడు the Bible says that when Nebuchadnezzar, okay, verse 34, and at the end of the time I Nebuchadnezzar lifted my eyes to heaven and my understanding, and so on. సో ఆయన ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని చూస్తుండగా ఆయన గర్వపడి గర్వం, అందుకనే where in the verse 28 నుండి, all this came upon King Nebuchadnezzar at the end of the 12 months. He was walking about the royal palace of Babylon. The king spoke, saying, is not this great Babylon that I have built for a royal dwelling by my might, power, and for the glory of my majesty. So అక్కడ మనం చదువుకున్నప్పుడు అందుకనే ఇట్స్ ఆల్వేస్ మనం చూసే విధానం ఇక్కడ అవ కూడా చూసింది. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏందండి? లోకంలో ఉన్నదంతా ఏంది? లోకంలో ఉన్నదంతా ఏంది? నేత్రాశ, జీవపడంబం. Okay, so according to become sin. మొదటి యోహాను 2:17. ఓకే, సో మొదటి యోహాను 2:16 చూసుకున్నప్పుడు, సో ఇట్ సేస్ అబౌట్ ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవడంబం. సో 17 సార్. చదువు. లోకంలో ఉన్నదంతయు లోకము దాని ఆశ గతించిపోతుంది. చదవండి. First John chapter 2. ఎవరు పాటించట్లేదు సార్. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడం 16 ఉంది, 17 తండ్రి వలన పుట్టినవి కావు. 16 ఉంది కదా సార్? 16. లోకము. ఓకే, సో అందుకనే లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవడముగా మనము చూస్తా ఉన్నాం. సో First John chapter 2 verse 16. Okay, the further. So she had seen it often and probably talked it, but where we come. Okay, observing that Eve was casting longing glances at the fruit. Okay, and again longing glances. So చూడడం, it's always seeing always as the problem ga manamu chusta unnam. So casting longing glances at the fruit of the tree, the serpent Satan opened the conversation by craftingly asking, he had God said, ye shall not eat of every tree of the garden. The subtlety of this question is seen in its insulating suggestion that God did not love them and was unfair and unkind to forbid them anything. In her answer, Eve betrays her feelings toward God by adding to prohibition, saying, neither shall he touch it, as if God was afraid to trust her.
She also altered the penalty from thou shalt surely die to lest he die. సో అందుకనే సాతానుడు మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఏం చేసిందని దేవుని యొక్క మాటను కలిపింది తీసివేసేసింది. దేవుని యొక్క మాటలో ఏం చేసింది? కలిపింది తీసివేసి. ఏం కలిపింది, ఏం తీసేసింది? ఏం కలిపింది, ఏం తీసేసింది? నిశ్చయంగా చచ్చిద్దారనే తీసేసింది. ఏ కలిపింది? నిశ్చయం అనే మాట తీసేసింది. నిశ్చయం అనే మాటను తీసేసింది. చావకుండునట్లు తినకూడదని చెప్పిన. అదే అంటే ఆమె ఏం కలిపింది? తీసేసింది చెప్పింది కానీ ఆమె ఏం కలిపింది? చావనే చావరు. కలిపింది ఏందండి? మళ్ళీ ఒకసారి చదవండి. 3వ అధ్యాయము. ముట్టకూడదనియు. సో ఆమె కలిపింది ఏందని? కలిపింది ఏంది? ముట్టకూడదు. సో ఎవరన్నా కలిపితే తీసేస్తే వాళ్ళు ఎవరు? నేను ఎంటీఎస్ వాళ్ళకి తీసేస్తున్నా. ఇంకో 2 నెలలు, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ నవంబర్ ఉంది. సామెతలు 36. సామెతలు 36వ వచనం. దేవుడు వానికి తెగుళ్ళు కలుగు చేస్తున్నాను సార్ ప్రకటన గ్రంథంలో. సామెతలు 36వ వచనం. ప్రకటన గ్రంథంలో కూడా ఉంది కదా సార్? అదే ఉంది అందరి. అంటే 4 చోట్ల ఉంది. 4 చోట్ల ఉంది. ప్రకటన సామెతలు 36వ వచనం. చదువుతలే. 30వ అధ్యాయము 6వ వచనం. ఆయన మాటలతో ఏమీ చేర్చకును. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. ఆయన మాటలలో ఏమి కూడా చేర్చకము. ఒకవేళ చేర్చితే ఏమిందంట? అబద్ధికుడు, గద్దిస్తాడు. ఓకే, అబద్ధికుడు. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. సో అందుకని అబద్ధికుడు అని మనం చూస్తాం. అంటే అవ్వ పండు తినేదానికంటే ముందుగానే చేసిన పాపము, చేసిన పొరపాటు ఏంటంటే అబద్ధం. ఎందుకంటే ఆమె కలిపిని తీసివేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో కల్పిడు, చేర్పుడు అంటే అందుకే 4 చోట్ల దేవుడు మనల్ని హెచ్చరించాడు. ఒకటి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలో, సామెతలు 30వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు 4 సార్లు హెచ్చరించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆయన మాటల్లో కలిపితే, ఆయన మాటల్లో చేర్చితే, ఆయన మాటల నుండి తీసివేస్తే ఎలా ఉంటుందని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు అక్కడ ప్రకటన గ్రంథం సార్, ప్రకటన గ్రంథము 22వ 22:18. సో 22:18-19లో మనం చూసుకుంటాం. ఓకే, సో ఇట్స్ coming to the point, and we see about God very clearly. He said that we should not add and we should not take, but whereas she added into the word of God and she taken out from the word of God. దేవుని యొక్క వాక్యంలో కలిపింది, దేవుని యొక్క వాక్యం నుండి తీసివేసి. So observing that Eve was casting and so on the thing. Okay, the subtlety of this question is seen in its insulating suggestion that God did not love them and was unfair and unkind to forbid them anything. In our answer, Eve betrays her feeling toward God by adding to the prohibition, saying, "Neither shall ye touch it," as if God was afraid to trust her. She also altered the penalty from "thou shalt surely die" and "lest he die."
thus expressing doubt as the certainty of death. It is dangerous thing to add to or subtract from God's word. Revelation 22:18-19. The comments of the fall was the deceitful handling of the word of God. The comments. అందుకనే సో ఫాల్ ఏందండి, పడిపోవడానికి కారణం ఏంది? అవ్వ మోసపరచబడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అజాగ్రత్తగా ఆమె పట్టుకున్నది, లేదా అజాగ్రత్తను చూపించింది. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి అజాగ్రత్తగా చూపించినట్లుగా మనము చూస్తాను. ఎవరైతే దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి అజాగ్రత్తను చూపిస్తారో వారు పడిపోతారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తున్నది. And the further we come to the point of it says that so Satan was the first higher critic. He was the creator of the seed of doubt. So Satan ఏంటండి? He is the creator of seed of doubt. It was deposited in the heart or mind of Eve by asking questions. He had God said. This led Eve to question the love of God. This microbe of unbelief, the human race has inherited from Eve. So doubting, సందేహము అన్న దానిని ఉంటే, ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని సందేహించాలన్నా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలన్నా? నిస్సందేహంగా అంగీకరించాలి. ఓకే, సో మన రెస్పాన్స్ ఏంటంటే దేవుని వాక్యానికి ప్రతిగా మన రెస్పాన్స్, హౌ మెనీ రెస్పాన్స్ ఉన్నాయండి? మన స్పందన ఏముండాలి దేవుని వాక్యానికి? దేవుని వాక్యానికి ప్రతిగా మన స్పందన ఎలా ఉండాలి? దేవుని వాక్యానికి ప్రతిగా మన స్పందన ఎలా ఉండాలి? వాక్యాన్ని నమ్మాలి సార్, నమ్మాలి. మనం ఎలా స్పందించాలి? ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి సార్. ఉన్నది ఉన్నట్టుగా మనము నమ్మాలి. అంటే ఉట్టి ఒకటేనా మన స్పందన, ఇంకేమైనా ఉన్నాయా? వాక్యమే దేవుడే ఉన్నాడని కూడా మనం ఆచరించడం. ఇంకా ఓకే, సో దేవుని వాక్యానికి ప్రతిగా మనము 8 విధాలుగా స్పందించాలి. ఎలా స్పందించాలి? 8 విధాలుగా మనము స్పందించాలి. మొట్టమొదటిగా మీరు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మాలి. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 68-69. యోహాను సువార్త మీరు రాసుకోండి, ఇది తర్వాత మనం చదువుకుందాం. మన స్పందన దేవుని యొక్క వాక్యము ప్రతిగా ఎలా ఉండాలి? హౌ వి నీడ్ టు రెస్పాండ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. మొట్టమొదటిగా నమ్మాలి. బిలీవ్ ఇట్. We have to believe it. Believe it. John chapter 6 verse 68 and 69. Second one, honor it. Honor. గణపరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇది వాక్యం అని మనము సన్మానించాలి లేదా honor it. Job chapter 23 verse 12. Job chapter 23 verse 12. And third వచ్చేసి లవ్ ఇట్. ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని మనము, మన స్పందన ఏంటంటే వాక్యాన్ని ప్రేమ. కీర్తనలు Psalms 119 verse 97. Psalms 119 verse 97. And fourth one, obey it. Obey, videyata. Obey it. First John chapter 2 verse 5. మొదటి యోహాను 2వ అధ్యాయం 5వ వచనం. Okay, and fifth one, guard it. భద్రపరచాలి. దేవుని వాక్యాన్ని మనము భద్రపరచాలి. 1 Timothy chapter 6 verse 20. 1 Timothy chapter 6 verse 20. Sixth, fight for it. పోరాడాలి. దేవుని వాక్యము కొరకు మనము పోరాడాలి. యూదా రాసిన పత్రిక 3వ వచనం. Seventh, preach it. ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి.
రెండో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. రెండో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. చివరిగా స్టడీ ఇట్ అభ్యాసము చేయాలి. Ezra 7:10, 2 Timothy 2:15. Ezra 7:10, 2 Timothy 2:15. So ఇవి 8 our response toward God's word. దేవుని యొక్క వాక్యానికి మనం ఎలా స్పందించాలంటే మొట్టమొదటిగా ఏంది, ఇట్ ఈస్ టు బిలీవ్, ఉన్నది ఉన్నట్లుగా మనం ఇది దేవుని వాక్యము అన్న దాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి. సో అందుకని ఇక్కడ అవ్వ ఏం చేసింది, ఆమె ఎవరి మాటను నమ్మింది? దేవుని మాటను నమ్మిందా, సాతాను మాటను నమ్మిందా? సాతాను మాటను నమ్మింది. సాతాను చేసిన వాగ్దానంలో నెరవేర్చబడలేదా? ఒకటి నెరవేర్చబడింది, ఒకటి నెరవేర్చబడింది. ఓకే, ఒకటి నెరవేర్చబడ్డది, ఒకటి అంటే ఏం నెరవేర్చబడ్డది? దేవునిలాగా నెరవేర్చబడింది. ఎందుకంటే అది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మనం ఎప్పుడైతే దేవుడే అన్నాడు, వీళ్ళు నరులు మనలా ఒకళ్ళు అయిపోయారు, మంచి చెడులను వివేచించగలిగిన అని మనము చూస్తా ఉన్నాం. సో సాతానుడు అక్కడ అన్న ఒక మాట ఒకటి నెరవేర్చబడ్డది, రెండోది ఏంది, మరణం అన్నది సంభవించినట్లుగా మనము చూస్తాం. ఒకసారి చూడండి, ఆదికాండము 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. 5వ వచనం, ఫర్ గాడ్ నోస్ దట్ ఇన్ ద డే యు eat of it, your eyes will be opened, and you will be like God, knowing good and evil. So you will be like God. అదే మాట మళ్ళీ మనం ఇక్కడ chapter 3 verse 22 లో, chapter 3:20, then the Lord God said, behold, man has become like one of us to know good and evil. అంటే సాతాను అక్కడ అన్న మాట అది నెరవేర్చబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సాతానుడు అన్న ఒక మాట అక్కడ నెరవేర్చబడినట్లుగా చూస్తా ఉన్నాం. సో అందుకనే అవ్వ ఎవరి మాట నమ్మిందంటే సాతాను మాట నమ్మింది, దేవుని మాట కాకుండా. సో ఇట్స్ బిలీవ్ ది వర్డ్ ఆఫ్ సాటన్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ద ఫర్దర్ ఇట్స్ సాటన్ brings the doubt, and we come to the point, the devil's lie, and it has been incorporated into the religious system of today that teach that man shall not be eternally punished. But we knew that eternal punishment annadi unnadi, endukante agni aradu purugu చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్పేసి మనము చూస్తాం. చెప్పండి సిస్టర్. సరే, సో ఇట్స్ అబౌట్ సాటన్. దెన్ యెషయాలో 66 లో ఉంది ఏందండి, అగ్ని ఆరదు పురుగు చావదు. అదే ఐ మీన్ లైక్ యెషయాలో ఉంది. తర్వాత కూడా మనం చూసుకున్నప్పుడు మార్క్స్ సువార్తలో కూడా మనము చూస్తాం, లైక్ సువార్తలలో కూడా మనము చూస్తాం. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద డౌన్ అండ్ అందుకనే అంటున్నా, ఎంటీఎస్ లో ఉన్నారు, అధ్యాయాలే చెప్తాం. ఓకే, సో అంటే రెఫరెన్స్ చెప్తే నెట్ ఎక్కువ అవుతుందా? ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ సేయింగ్ దట్. ఓకే, so and it's coming to the point of this is the devil's lie, and it has been incorporated that the religious system of today that teach
that man shall not be eternally punished, but God. Satan then impersoned God's motive by declaring that God did not want them to have a knowledge of good and evil, lest they become gods like himself. This appealed to Eve's curiosity and ambition and stirred up a torment of desire in her heart. And when she saw the tree, that the tree was good for eyes, the lust of flesh, and the pleasant to the eyes, the lust of eyes, and desirable to make one wise, the pride of life. She did not wait to consult her husband, but put forth her hand and plucked and ate the fruit, and the days of her innocency were ended. And when Adam appeared without contriving of spirit, contriving of heart, she in turn, and when Adam appeared without, she in turn tempted him, and he was not willing to be separated from her, also ate. The result ruined the race. The woman was deceived, but Adam was not. Nevertheless, the apostle tells us that it was the woman's fault. The inducement that Satan held out to Eve, that the accusation of knowledge would put her and Adam on the same plane with God and make them godlike, is the same induction that Satan offers to ambitious men today, and he is seeking through his dupes to build up a magnificent civilization on the discoveries and invention of man and exalt man without God, and his aim is the final. అందుకే అంటున్నాను, ఇప్పుడు మనం ఉంటున్న లోకం అంతా కూడా ఏంటండి, ఎక్కువగా మనిషి దేని మీద ఆధారపడుతున్నాడు, దేని మీద అంటే ఇట్స్ నాట్ అన్ గాడ్ మేడ్ వరల్డ్ బట్ ఆన్ ద మ్యాన్ మేడ్ వరల్డ్. మళ్ళీ దానికి మనమే ట్యాగ్ లైన్ ఇస్తాం, దానికి ఎవరు జ్ఞానం ఇచ్చేది అని అంటే దేవుడే ఇచ్చింది అనేసి అంట. వి గివ్ ద ట్యాగ్ లైన్, ఇట్స్ అబౌట్, బట్ వి ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ దే ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ సాటన్ గా అన్న దానిని మనము మర్చిపోతా ఉన్నాం. ఓకే, దట్స్ వై. ఎందుకంటే సాతాను మనిషి దేవుని మీద ఆధారపడకుండా దేవునికి దూరంగా ఉండాలి అని చెప్పేసి, లైక్ నేను ముందు కూడా నేను మీతో అన్నాను, సాటన్ యేసుక్రీస్తును శోధించేటప్పుడు 3 eyes అని చెప్పా. 3 eye ఏందండి? ఆ 3 eye శరీరాశ, నేత్రాశ, 3 eye. సాతానుడు మనిషిని శోధించేటప్పుడు 3 eyes అని చెప్పా. ఐ లెటర్: ఇండిపెండెన్స్, ఇన్వోకింగ్ అండ్ ఐడాలట్రీ. ఇండిపెండెన్స్, స్వతంత్రంగా ఉండాలి. ఇండిపెండెన్స్ అందుకని రాళ్ళను రొట్టెలుగా చేసుకో, ఆజ్ఞాపించు. అండ్ రెండోది వచ్చేసిందని ఇన్వోకింగ్, పైనుండి కిందికి దుంకు. వాగ్దానం ఉన్నది కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలను అప్పగిస్తాడు కదా, దేవుడు అన్నట్టు చేస్తాడా లేదా, దుంకు. మూడోది ఏంటండి, నువ్వు వచ్చి నన్ను మొక్కు, ఇదంతా కూడా నేను నీకు ఇచ్చేస్తాను. కమ్ అండ్ బోర్డ్ ఆన్ వర్షిప్. ఇంకనే సో సాటన్ ఆల్వేస్ యూజెస్ ఐ లెటర్ ని మనం చూస్తాం. సో ఇట్స్ అబౌట్ ఇండిపెండెన్స్. ఆల్వేస్ ఇట్ వాంట్స్ us to be independent. మనము దేవుని పైన ఆధారపడకుండా, దేవుని పైన ఉండగా. ఇక్కడ 32 పేజీలు, the woman was deceived but Adam was not deceived, nevertheless the apostle tells us. అంటే ఉమెనే మోసపరచబడింది అంటున్నారు, ఆదాము మోసపరచబడలేదు. మరి మనం ప్రతిసారి కూడా ఆదామే అప్యూజ్ చేస్తున్నాం కదా, అది ఎలాగవుతుంది మరి? ఉమెన్ ఎందుకు ఇది చెయ్యి అంటే బలహీనమైన ఘట్టం కాబట్టి పాపం శోధించబడింది. అవునండి, అది చెప్పండి సార్. బలహీన ఘట్టము అన్నది కాకుండా కండి, సో ఆడమ్ ఫెయిల్డ్ ఇన్ హిస్ రెస్పాన్సిబిలిటీ అని. ఎందుకంటే దేవుడు ఆదాంకి చెప్పాడు, ఆజ్ఞాపించింది ఆదాంకు దేవుడు చెప్పాడు, ఆదాము తన భార్యకి చెప్పేదండి. అదే అంటే ఇక్కడ ఇది ఇలా రాశారు కదా. అదే మొదటి తిమోతి 2వ అధ్యాయము 14-15 వచనంలో ఇందాక అందుకే మనం చదువుకున్నాను.
అదే ఇందాక మనం చదువుకొని ఉన్నాం. ఇట్స్ అబౌట్ ఆడమ్ వాజ్ నాట్ డిసీవ్డ్ బట్ ఇట్స్ ఈవ్. కానీ ఇప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు? మనుషులను మోసపరుస్తూ ఉంటాడు. అందుకనే పౌలు రాసిన పత్రికలో ఎక్కువగా ఆయన వాడిన పదం ఏంటంటే మోసపోకుడి. ఎక్కువగా ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఉదాహరణకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి 33వ వచనం ఒకసారి చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు. అందుకనే అక్కడ మనం చూసినప్పుడు ఏ పదం వాడబడ్డదని 1 కొరింథీయులకు రాసిన మోసపోకుడి అని మనము చూస్తున్నాం. మళ్ళీ ఎక్కడండి ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూర్చోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా మనము చూసుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్న ఒక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రభు బల్ల విషయంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్న ఒక మాట. 11వ అధ్యాయంలోకి మనము వచ్చినప్పుడు అక్కడ ఏదండి 29 సార్. అది 1 Corinthians chapter 11. Come to the point. 31. I mean like మోసపోకుడి అని చెప్పేసి పౌలు, ఒక్క నిమిషం, నాకు ఇది ఎవరు ఫోన్ చేస్తున్నారు, అది నెట్కు. మోసపోకుడి దేవుడు విక్రింపబడు. గలాటియన్స్ 6:7 కూడా ఒకటి ఉంటుంది సార్. సో గలతీ 6:7 మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. విక్రింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయి. ఓకే, సో మనిషి ఏ పంట విత్తునో అనే. సో అందుకనే పౌలు ఎక్కువగా ఆయన రాసిన ఒక పదాలలో ఎక్కువగా మనం చూసినప్పుడు ఆయన యూజ్ చేసిన పదము మోసపోకుడి అనే ఒక పదాన్ని మనం ఎక్కువగా చదువుకుంటా ఉన్నాం. లైక్ ఎందుకంటే సాతానుడు మనుషులను మోసము చేస్తూ వస్తా ఉన్నాడు. మొదటి నుండి సాతాను చేసే ఒక పాపము, సాతాను చేసే ఒక విషయము మనిషిని మోసపరచడంగానే మనము చూస్తున్నాం కాబట్టి. సో ఇట్స్ come to the point and you see about do not be deceived. It says that no, do not be deceived, do not be deceived ani manamu 2 Corinthians 11:3 లో ఉంది సార్. 2 Corinthians 11:3. సరే, 2 Corinthians 11:3. అవును, మోసపుచ్చినట్లు మిమ్మలను మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగించినేమో అని. ఓకే, సో అందుకే నేను సాతాను మోసం చేసిందని చెప్పేసి 2 కొరింథీయులు 11 మళ్ళీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసుకున్నప్పుడు, know ye not that the unrighteous shall not inherit the kingdom of God. Do not be deceived. ఎందుకంటే సాతానుడు ఈ ప్రస్తుత కాలంలో చేసేది ఏంటి అని అంటే మనలను మోసము చేయడంగానే మనము చూస్తాం. సో ఇట్స్ ఆల్వేస్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ డిసీవింగ్ అస్
అందుకనే పౌలు రాసిన పత్రికలలో ఆయన ఎక్కువగా ఆయన మనల్ని హెచ్చరించింది ఏంటంటే మోసపోకుడి, డు నాట్ బి డిసీవ్డ్ అని చెప్పేసి పౌలు రాసిన పత్రికలో ఎక్కువగా ఆయన ఈ యొక్క పదాన్ని రాసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని ఇందాక మనం చదువుకున్నట్లుగా 1 కొరింథీలే కావచ్చు, తిమోతే రావచ్చు, లేకపోతే కొరింథీలకు రాసిన పత్రిక, 2 కొరింథీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, తర్వాత మనము చూసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు రాసిన పత్రికలో గాని మనం చూసినట్లయితే పౌలు ఆయన రాసిన ఈ యొక్క రోమాలో గాని, కొరింథీలో గాని, గలతీలో గాని, 1 తిమోతి, 2 తిమోతి, తీతులో రాసిన పత్రికల్లో మనం చూసినప్పుడు మోసపోకుడి. ఎందుకంటే సాతానుడు ఎక్కువగా మోసము చేస్తా ఉన్నాడు కాబట్టి సో మనం కూడా అందుకనే అవ్వ మోసపరచబడ్డది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. సో దట్స్ వాట్ టు బిల్డ్ అప్ ఏ magnificent civilization on the discoveries and inventions of man. సో సాతానుడు దేవుని పైన ఆధారపడకుండా మానవుడు చేసిన దాన్ని, అందుకనే ఇట్స్ అబౌట్, సో మనం లాస్ట్ పారాగ్రాఫ్ లో మనం చూసినట్లయితే సో ఈ సీకింగ్ త్రూ హిస్ డూప్స్, సాతానుడు ఏం చేస్తాడు, టు సీక్ హిస్ డూప్స్ టు బిల్డ్ అప్ ఏ magnificent civilization on the discoveries, on the civilization, magnificent civilization on the discoveries and inventions of men, and exalt man without God, and his aim is the final deification of man that will find its culmination in a peace. So సాతానుడు ఎక్కువగా ఆశించేది, ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఇట్స్ అబౌట్ టు మేక్ హిస్ ఓన్ సివిలైజేషన్. గాడ్ సివిలైజేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ మ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడున్న సివిలైజేషన్ ఏందండి, ఇప్పుడున్న సివిలైజేషన్ ఇట్స్ సాటర్న్ సివిలైజేషన్. ఎందుకంటే అంతా కూడా we see about the things and even the discoveries and inventions of man. మానవుడు అనేకమైన వాటిని ఇప్పుడు చేస్తూ వచ్చి ఉన్నాడు. దేవుని పైన ఆధారం కాకుండా మనిషి యొక్క వస్తువులపైనే ఆధారము చేసుకుంటాను. అండ్ దెన్ ఎగ్జాల్ట్ మ్యాన్ వితౌట్ గాడ్. అఫ్ కోర్స్ వీఆర్ నథింగ్ వితౌట్ గాడ్. దేవుడు లేకపోతే మనం లేము. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చేసిండు, నేను చదువుకున్నాను, నేను పాస్ అయ్యాను, నేను కష్టపడ్డాను, నాకు అయింది, నేను తెచ్చుకున్నాను కాబట్టి నాకుంది. అండ్ బట్ ఇట్స్ నాట్ దట్ రైట్, బికాస్ ఆల్వేస్ we have to go to God, and it's a God, and also his aim is the final. And okay, so next class వచ్చినప్పుడు we'll go with 33b. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ ఆఫ్ ఎనీథింగ్ మళ్ళీ నేను రిమైండ్ చేస్తా ఉన్నా, reminding you about your answers మీ యొక్క ఎగ్జామ్ సెకండ్ సెమిస్టర్ సార్ నేను ఇంకా రాయలేదు, కొంచెం టైం కావాలి సార్. అంటే నేను కొంచెం నాకు జ్వరం వచ్చింది సార్, 2 రోజుల నుంచి డల్గా ఉన్నాను సార్, కొంచెం టైం కావాలి సార్ నాకు. నేను స్టార్ట్ చేశాను. క్వశ్చన్ పేపర్ కొంచెం తెలుగులో కూడా ఇవ్వండి సార్. ప్రవీణ్, క్వశ్చన్ పేపర్ తెలుగులో కూడా ఇవ్వండి సార్. అవును చెప్పాను, నేను మర్చిపోయాను. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు బాగుంటుంది. అదే మీరు అడిగారు, నేను మర్చిపోయాను. నాకు ప్రవీణ్ ఒక పని చేస్తా, అది ఇంగ్లీష్దే నాకు కొద్దిగా, నేను ఆ బుక్ దొరకలేదు నాకు. ఎస్ సార్, మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్. సరే, ఇంకా ఈరోజు క్లాస్ ఏమన్నా డౌట్స్? సార్ నేను పంపించిన సార్, చూసుకున్నాను. నీది వచ్చింది, అసైన్మెంట్ కాదు, సెకండ్ సెమిస్టర్ ఆన్సర్స్. అదే ఆన్సర్స్ కూడా ఇస్తున్నారా సార్?
సిస్టర్ ఎగ్జామ్ సెకండ్ సెమ్ రాసిన వాళ్ళ గురించి అచ్చా రాసి పంపించేశారు అప్పుడే. మీరు రాశారా ఆన్సర్స్? రాసిన. మరి మాకు కూడా పంపించచ్చు కదా. Okay. మేము కూడా So, రాస్తున్నాంలే. any doubts of today's class? Today's class doubts. No, sir. Shall bound this class. Doubts. ఎనిమిది విధాలుగా స్పందించటం అనేది చాలా క్లియర్ గా ఇచ్చేస్తారు. బాగుంది అది. థ్యాంక్ యూ సో మచ్. So if no doubts, I'll hand over to Sir Jay Shekhar sir. Okay, sir. Thank you, Professor Ronald Wesley. Can I ask Mary Gadu to close with prayer? ఓకే సార్. స్తోత్రం 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 ప్రభా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, నీ పరిశుద్ధ నామమునకు లెక్కింపలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. జీవం కలిగినటువంటి దేవ, మరి కుమార్ సార్ ద్వారా ఈ సాయంత్రం సమయం ముందు నాయన మాకు అందించినటువంటి ఒక క్లాస్ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆది నుంచి నా తండ్రి, అనాది నుంచి కూడా సాతాను నాయన నీ యొక్క బిడ్డలను, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలను ప్రత్యేకంగా నా తండ్రి అది మోసపరుస్తూనే ఉంది ప్రభువా. నా తండ్రి నాయన రెండవ మరణానికి నాయన దారి తీస్తూ ఉంది ప్రభువా. ప్రజలను రెండవ మరణం వైపుకు మరలిస్తూ ఉంటుండగా ప్రభువా, నీ యొక్క కృపా బాహుళ్యత వల్ల నాయన యేసయ్య నీ ఆగమనం ద్వారా నా తండ్రి నాయన మమ్మల్ని ఆ రెండవ మరణం నుంచి తప్పించుటకు నువ్వు చేసిన గొప్ప బలియాగం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నీ యొక్క వాక్యమును ఏ విధంగా మేము స్పందించాలి, ఏ విధంగా ఆయన శోధన, సాతాను ఇచ్చేటువంటి శోధన నుంచి మేము ఏ విధంగా బయటపడాలనేది చాలా క్లియర్ గా నాయన క్లియర్ గా మాకు సారు నేర్పించి ఉండగా ప్రభా నీకు వందనాలు. సార్ కుటుంబాన్ని నీవే దీవించి ఆశీర్వదించండి. సార్ నీ యొక్క పరలోక జ్ఞానంతో నింపినందుకు వందనాలు. మరి జూమ్ మీటింగ్ ద్వారా నాయన మా యొక్క డైరెక్టర్ గారు నాయన ఎంతో సహకరించి మాకు సహాయం చేసి జూమ్ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేసి ఇక క్లాస్ అన్నింటిలో కూడా నీ యొక్క దీవెనలు దయచేసినందుకు నాయన నీ కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి మా డైరెక్టర్ గారి యొక్క కుటుంబాన్ని నీ యొక్క దీవెనలతో నింపమని, వాళ్ళు చేసేటువంటి నీ యొక్క సేవను మరింతగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి ఈ సాయంకాలం వేళ క్లాసెస్ కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, వాళ్ళ కుటుంబాలని ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. అదేవిధంగా జాకబ్ ముడి బ్రదర్ యొక్క వాళ్ళ పాప విషయం ప్రార్థిస్తున్నానన్న, ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని నీ కృపను దయచేసి నడిపించమని యేసుక్రీస్తు మహాపుణ్య నామమున ఈ కొద్ది విన్నపములు విన్నవించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. థ్యాంక్ యూ సార్. Thank you so much, ma, for a beautiful prayer. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you. Good night. Baburao garu. Good night. Jacob said. నైట్. Good night. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఎవ్రీవన్. Yeah.